ప్రేమ్ కారు కొన్నందుకు ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉంటే హర్ష సంతోషంగా అంటూ ఉంటాడు. నేను కూడా మొదట ఇలాగే చిన్న నుంచి ఎదిగి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వు ఒక మెట్టు ఎక్కినట్టే ప్రేమ్ అని హర్ష చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ రమాదేవి మాత్రం కోపంతో తట్టుకోలేక అక్కడికి ఒక హాకీ బ్యాట్ తీసుకుని వస్తుంది. ఒరే మర్యాదగా చెప్పు, ఈ కారు నీకు ఎలా కొన్నావు? ఈ కారు కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి? మీ నాన్నే ఇచ్చారు కదా, మర్యాదగా చెప్తావా లేదా అని ప్రేమ్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ చెప్పకుండా అలా సైలెంట్గా ఉండేసరికి, నువ్వు చెప్పవు కదా, ఈ కార్ని నామరూపాలు లేకుండా చేస్తాను చూడు అని ఆ హాకీ బ్యాట్తో కార్ అద్దం పగలగొట్టడానికి అయితే కార్ దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడు అక్కడికి చంద్రిక వస్తుంది. చంద్రిక వచ్చి పగలగొట్టకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఏయ్ వదిలివే, ఈ కార్ని నామరూపాలు లేకుండా చేస్తాను అని రమాదేవి అంటూ ఉంటే, వదలండి అమ్మగారు అని ఆ బ్యాట్ని అయితే లాగేసుకుంటుంది. ఇక లాగేసుకుని చాలా కోపంగా ఉగ్రరూపం దాల్చి రమాదేవి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది చంద్రిక. ఇక అప్పుడు అక్కడున్న రోజా అంటూ ఉంటుంది, పగలగొట్టండి అత్తయ్య, పగలగొట్టండి. ఈ పని మనిషికి మాటలు విని ఆగుతారేంటి, పని మనిషికి భయపడతారేంటి అని అయితే రోజా అంటూ ఉంటే, ఏయ్ మర్యాదగా సైలెంట్గా ఉండకపోతే అస్సలు బాగోదు చెప్తున్నా అని చంద్రిక అయితే కోపంగా రోజాకి కూడా వార్నింగ్ ఇస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు రమాదేవి నోరు చంద్రిక ఎలా మూయించనుంది? నిజం చెప్తుందా, లేదా ఏదైనా నిజం బయట పెడతానని రమాదోరు నోరు మోయిస్తుందా? తనే తాలిబొట్టు తీసి ఇచ్చింది అని నిజం చెప్తుందా? అసలేం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. ఏది ఏమైనా మాత్రం ప్రేమ్కి అండగా చంద్రిక, మరొక పక్కన ప్రేమగా చామ్ తోడుగా నిలవడంతో ప్రేమ్ అయితే ఒక మెట్టు ఎక్కేశాడు. మరి ఇక మీదట ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ రివ్యూస్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.